బీజేపీ మీద మీరు తీసుకున్న క్లారిటీ ఎవరు వైసీపీలో ఉన్న ఎంపీస్ తీసుకోవట్లేదు. లాలూచి ఉంది వైఎస్ఆర్‌సీపీకి, బీజేపీకి. అందుకనే వారి విషయంలో కొంత నెమ్మదిగా ఉండడం, లేకపోతే వారికి అనుకూలంగా మాట్లాడడమే చేస్తున్నారు. ధీటుగా స్పందించట్లేదు అనే ఒక విమర్శ ఎంపీల మీద ఉంది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీల మీద. ఏమంటారు దాన్ని? ఎంపీల మీద వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయటం జరిగిందండి. ఈరోజు అలాగ విమర్శలు ఉంటే మరి మేము సింగిల్గా ఎందుకండి మేము పోటీ చేస్తాం? నిజంగా అలాగే వాటితో ఉన్నారంటే ఏదైనా నిర్భయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంపీలు కూడా వెళ్ళి వాళ్ళ టైంలో అడగడం జరిగింది. అక్కడ స్పందించేది తీరు కూడా ఉండాలి. పెట్టేది సాక్షాత్తు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఇది ఇవ్వటం, ఎప్పుడైతే ఈ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా వరుసగా 3 years మనకి ఫస్ట్ నెంబర్ 1లో భారతదేశంలో నిలబడింది. ఈరోజు చిన్న మధ్య తరహా పరిశ్రమలు అత్యధికంగా ఈరోజు పెట్టిన విశాఖపట్నంగా సంస్థగా ఆంధ్ర రాష్ట్రం ఇలా నిలబడింది. ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిలబడింది. అంతేకాకుండా ఈరోజు గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు సాక్షాత్తు మరి నీతి ఆయోగ్ లాంటి దాంట్లోనే ఈరోజు అనౌన్స్ చేశారు. అటువంటి దాన్ని కూడా ఈరోజు విశాఖపట్నం భారతదేశంలో 4వది. ముంబయి, సూరత్, వారణాసి 4వది విశాఖపట్నం. మరి గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు ఇచ్చారంటే ఆ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు బేస్ అంతా చేయబట్టే కదా వీళ్ళు గ్రోత్ హబ్ సిటీగా దాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగారు. మరి దాన్ని ప్రజల్లోకి దాన్ని కాకుండా వీళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చెందలేదని అనటం అది కరెక్ట్ కాదు కదా. 3 పార్టీలు కలవనియండి, ఏది కలవనియండి, అవి వాళ్ళు సింగిల్గా వచ్చి ఎదుర్కొనే సత్తా లేక, ఓటమి భయం పట్టుకొని వాళ్ళు చేసే అభివృద్ధి ఏమి చెప్పుకోవడానికి ఏమీ లేక, ఇచ్చిన అజెండా కూడా ప్రజలు మోసం చేసే ధోరణిలో ఇవాళ చెప్పింది కూడా ప్రజలు నమ్మట్లేదని ఒక బాధతో ఈరోజు మరి అన్ని పార్టీలు కలిపి వచ్చి వాళ్ళకి కావాల్సింది కుర్చీ మార్చాలి అనే తప్పితే వాళ్ళకి ప్రజలకి చేస్తామనే అజెండా ఈరోజు కూడా లేదు.